హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంగ్లీష్‌లో 'వై' అక్షరాన్ని ఉపయోగించి ఒక అందమైన అమ్మాయి బొమ్మను ఏ విధంగా గీయాలో చూపిస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీరు చూసి మీరు ఈ అమ్మాయి బొమ్మను వేయడం నేర్చుకొని, అలాగే మీ పిల్లలకు కూడా ఇంట్లో నేర్పించాలంటే చాలా తేలికగా ఉంటుంది. ఎందుకనంటే చిన్న పిల్లలకు ఇంట్లో డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము. మనము డ్రాయింగ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా మన వెనకాలే డ్రాయింగ్ చేస్తా ఉంటారు. ఈ విధంగా చూడండి, చూపిస్తున్న విధంగా 'వై' అక్షరాన్ని ఉపయోగించి అమ్మాయి జడను గీయడం జరుగుతుంది. ఈ విధంగా అందంగా అమ్మాయి జడను గీశాను. ఆ తర్వాత అమ్మాయి తల, ఆ విధంగా భుజాలు, భుజాల నుంచి చేతులు, చేతుల నుంచి తర్వాత అమ్మాయి డ్రెస్ ఈ విధంగా గీయడం జరుగుతుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొదటిసారి వేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. 2, 3 సార్లు గీయడం ప్రాక్టీస్ చేస్తే మీకు తేలికగా ఈ డ్రాయింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డ్రాయింగ్ అనేది నేర్చుకుంటే ఇంట్లో చిన్నపిల్లలకు తేలికగా బొమ్మలు గీయడం అనేది నేర్పించవచ్చును. చూడండి, ఒక చిన్న ఇంగ్లీష్‌లోని అక్షరాన్ని ఉపయోగించి ఈ విధంగా అందమైన అమ్మాయిని గీయడం జరుగుతుంది. ఇది చూడ్డానికి చాలా తేలికగా ఉంటుంది. అలాగే మీరు ఒక 2, 3 సార్లు సాధన చేస్తే ఈ బొమ్మను గీయడం చాలా తేలిగ్గా అవుతుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించవచ్చును. ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి గౌను ఏ విధంగా ఉంది, డ్రెస్సు, అలాగే జడ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అలాగే అమ్మాయి వెనుక వైపు నుంచి ఈ విధంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కూడా పిల్లలకు ఈ విధంగా డ్రాయింగ్ చిన్న చిన్న పద్ధతులను ఉపయోగించి డ్రాయింగ్ నేర్పించవచ్చును. మీరు వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఒకవేళ డ్రాయింగ్ చేయడం మీకు అలవాటు ఉంటే ఇది చాలా తేలిగ్గా వస్తూ ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా 2, 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే గీయడం అనేది తేలిగ్గా అవుతుంది. నాకు కూడా మొదటిసారి గీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. 2, 3 సార్లు గీస్తే చాలా తేలిగ్గా వచ్చేసింది. చూడండి, నాకే గీయడం వచ్చింది, మీకు రావడం కష్టమా? అందుకే ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ అల్లరి తగ్గించడానికి ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఆసక్తికరమైన పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూ ఈ విధంగా డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఉన్న మా పాపకు, అల్లరి పిల్ల మా పాపకు ఈ విధంగా నేను చిన్న చిన్న డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటాను. తనకు చాలా బాగా ఇష్టం ఈ విధంగా డ్రాయింగ్ చేయడము. అలాగే మీ ఇంట్లో పిల్లలకు కూడా మీరు ఈ విధంగా డ్రాయింగ్ చేసి నేర్పిస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలకు చదువుతో పాటు ఈ విధంగా చిన్న చిన్న డ్రాయింగ్, అలాగే ఇంకా కొన్ని మంచి మంచి వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఆర్ట్ కళలు నేర్పించడం ద్వారా, సంగీతము, నాట్యం అట్లాంటివి నేర్పించడం ద్వారా పిల్లలకు కూడా చాలా జ్ఞాపక శక్తి, అలాగే వాళ్ళకు చదువుకునే చదువు పట్ల కూడా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది. అలాగే మీ చిన్న పిల్లలకు కూడా డ్రాయింగ్ ఒకవేళ ఇష్టం అనుకుంటే ఈ విధంగా చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు భవిష్యత్తు తరాలలో కాబోయే ఆర్టిస్టులుగా మారవచ్చును. అవి ఇంట్లోనే మనం తయారు చేస్తూ ఉంటాం. మన పిల్లల్ని మనమే తయారు చేయవచ్చును. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు కాబట్టి చిన్న చిన్న ఇలాంటి డ్రాయింగ్ నేర్పించడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో బెస్ట్ ఆర్టిస్ట్ లాగా మారే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోలో నేను గీసిన ఈ అమ్మాయి బొమ్మ ఏ విధంగా ఉందో మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు ఈ విధంగా డ్రాయింగ్ చేయిస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమైనా మంచి మంచి బొమ్మలు డ్రాయింగ్ చేస్తూ ఉంటారా, ఏ ఏ పద్ధతులను ఉపయోగించి డ్రాయింగ్ చేస్తూ ఉంటారన్న విషయాలను నాకు కామెంట్ సెక్షన్లో మీ సలహాలను తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈ వీడియోను ప్రోత్సహించండి, ఛానల్ను ప్రోత్సహించండి.